నమస్తే అండి. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ తెలుగు కథలు, తెలుగు స్టోరీస్. హృదయం ఊగిసలాడే 27వ భాగం. కిరీటి మెల్లగా నర్మద వైపు నడిచి ఒక చేతిని టేబుల్పై ఆనించి కొద్దిగా ఆమె వైపు వంగి మరొక చేతి బొటనవేలితో ఆమె పెదవిపై సున్నితంగా రాశాడు. నర్మద కిరీటి వేలు తన పెదవిని తాకగానే తుఫాన్లో పూలతీగలా వణికిపోయింది. కిరీటికి స్పష్టంగా తెలిసింది ఆమె మేని జలధరింపు. మెల్లగా ఆమె పెదవిపై ఉన్న తెల్లని నురగని తుడిచి ఆ వేలుని తన పెదవుల మధ్య పెట్టుకుని తన నాలుకతో ఆ నురగని రుచి చూశాడు. ఇంత తీయగా తాగుతావా? మంద్రంగా అడిగాడు. ఆమె ఒకసారి కళ్ళెత్తి చూసి అతని కళ్ళలో కనిపించిన కోరికకి నదిలో చేపలా తుళ్ళిపడింది. ఆమెలో తను ఆశించిన మార్పులు కనిపించగానే కిరీటి ఒక అడుగు వెనక్కి వేశాడు. ఆమెని అలా కన్ఫ్యూజన్లో ఉంచేసి అతను ఏమీ ఎరగనట్టుగా కిచెన్లోకి వెళ్ళి 3 పెద్ద క్యాండిల్ స్టాండ్ తీసుకువచ్చి టేబుల్ మీద పెట్టాడు. అతను ఏం చేస్తున్నాడో అర్థం కాని నర్మద విచిత్రంగా అతను చేస్తున్నది గమనిస్తూ కూర్చుంది. అతను ఒక్కొక్క రూమ్లో లైట్ ఆఫ్ చేసుకుంటూ వచ్చాడు. ఒక్క డైనింగ్ హాల్లో లైట్ మాత్రం ఉంది. అతను నర్మద వైపు చూడను కూడా చూడకుండా క్యాండిల్స్ వెలిగించి అప్పుడు లైట్ ఆర్పేశాడు. ఆల్రెడీ డిషెస్ టేబుల్ మీద అరేంజ్ చేసి ఉండడంతో అతను నర్మద ఎదురుగా కూర్చుని ప్లేట్లలో ఒక్కొక్క డిష్ సర్వ్ చేశాడు. నర్మదకి నోటమాట రాలేదు. సింపుల్ సిచ్యువేషన్స్ని కూడా ఇంత రొమాంటిక్గా మార్చగలగడం కిరీటికి మాత్రమే తెలిసేమో అనిపించింది నర్మదకి. ఒక మామూలు గెస్ట్ హౌస్లోని ఒక మామూలు గదిని ఇంత ఇంటిమేట్గా మార్చగలగడం అతని క్రియేటివిటీకి పరాకాష్ట అనిపించింది కూడా. ఆ లైట్ పడుతున్నంత మేర మాత్రమే కనిపిస్తూ ఉండడంతో ఈ లోకంలో తామిద్దరూ మాత్రమే ఉన్నారన్న ఫీలింగ్ కలిగింది ఆమెకి. ఆమెనే కన్నార్పకుండా చూస్తున్నాడు కిరీటి. ఆమె కళ్ళల్లో కనిపించిన మెరుపు అతనికి అంతులేని సాటిస్ఫాక్షన్ని ఇచ్చింది. తను సరైన ట్రాక్లోనే ఉన్నాడని అర్థమైంది అతనికి. ఆఫీస్ విషయాలు, కావేరి విషయం తప్పించి మిగిలిన విషయాలన్నీ మాట్లాడాడు. తన కాలేజ్ డేస్ గురించి చెప్తుంటే నర్మద నోరు తెరుచుకుని వింది. ఒకసారి నేను ఒక రెస్టారెంట్లో పనిచేస్తున్నప్పుడు ఒక అమ్మాయి అక్కడికి వచ్చింది. బాగా ఆకలిగా ఉందని ఆమె మొహం చూస్తేనే అర్థమైంది నాకు. ఆమె తన హ్యాండ్ బ్యాగ్ తెరిచి చూసుకుని డబ్బులు కౌంట్ చేసుకుని దానికి తగ్గట్టుగా ఆర్డర్ చేయాలనుకుంది. మన కావేరి వయసే ఉంటుంది ఆ అమ్మాయికి. గాజు గ్లాసులో మంచినీళ్ళు సిప్ చేస్తూ చెప్పడం ఆపాడు కిరీటి. అతను చెప్పేది పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని వింటున్న నర్మద తినడం కూడా మర్చిపోయింది. తినమన్నట్టుగా కళ్ళతోనే సైగ చేశాడు అతను. ఆమె చిన్నగా తల ఊపింది. మీరు పార్ట్ టైం జాబ్ చేశారా? ముద్ద నోట్లో పెట్టుకోవడం కూడా మర్చిపోయి అడిగింది నర్మద. కంఫర్ట్ జోన్లో నుంచి బయటికి వెళ్తే ఎవరైనా కష్టపడవలసిందే నర్మద. అమ్మా నాన్న మనని దూరం పంపించినప్పుడు మన కాళ్ళ మీద మనం నిలబడడం నేర్చుకోవాలి. అదే నాన్న నాకు నేర్పిన మొదటి పాఠం. ఇండిపెండెన్స్, స్వేచ్ఛ విలువ తెలిసిన రోజులవి. డిగ్రీ పూర్తవగానే అబ్రాడ్ వెళ్ళినప్పుడు ఫీజు కోసం స్కాలర్షిప్ తెచ్చుకోవడం, నేను సర్వైవ్ అవ్వడానికి దొరికిన జాబ్ చేయడం. అదేదో చాలా సాధారణమైన విషయం అయినట్టుగా చెప్తుంటే విస్తుపోయింది నర్మద. డబ్బు ఉంది కనుక దర్జాగా చదువుకుంటున్నాడు, ఏ కష్టం లేకుండా అనుకుంది కిరీటి గురించి. తండ్రి సంపాదించినది డాబుగా ఖర్చు పెడుతూ గర్ల్ ఫ్రెండ్తో తిరుగుతున్నాడని అపోహపడింది. కానీ డోంట్ జడ్జ్ ద బుక్ బై ఇట్స్ కవర్ అన్న మాట ఎంత నిజమో అతన్ని దగ్గర నుంచి గమనిస్తే అర్థమైంది నర్మదకి. మాట్లాడుతున్నప్పుడు మన కావేరి అని అతను అంత క్యాజువల్గా అంటుంటే ఆమెకి మనసంతా హాయిగా అనిపించింది. ఇంతకీ పాపం ఆ అమ్మాయి ఏమైనా తిందా మరి? అడిగింది కుతూహలంగా. తన దగ్గర ఉన్న డబ్బులతో కాఫీ కొనుక్కుంది. నేను నా దగ్గర ఉన్న డబ్బులో కొంత తీసి ఆమెకి లంచ్ కొనిచ్చాను. ఆమెకి రెస్టారెంట్ వాళ్ళ ఆఫర్ అని అబద్ధం చెప్పాను. చిన్నగా నవ్వుతూ చెప్పాడు కిరీటి. బహుశా ఆ ఇన్సిడెంట్ కళ్ళ ముందు మెదిలిందేమో అతనికి అనిపించింది నర్మదకి. అలా అతను మాట్లాడుతూ ఉంటే ఆమె వింటూ తినడం పూర్తి చేశారు. ఇద్దరూ టేబుల్ క్లియర్ చేశాక ఎందుకో అతనికి ఆమెని వెంటనే పంపించాలని అనిపించలేదు. కాఫీ అడిగాడు.
అమ్మో, అప్పుడే నా వల్ల కాదు అంది పొట్ట పట్టుకుంటూ నర్మద. నా వల్ల కూడా కాదు, కొంచెం సేపు అయ్యాక తాగుదాం, అంతవరకు బయట వాకింగ్కి వెళ్దాం సజెస్ట్ చేశాడు కిరీటి. అప్పటికే అతని హాల్లో లైట్ వేయడంతో కళ్ళు చిట్లించి కావేరి ఉన్న రూమ్ వైపు చూసింది నర్మద. బయట డోర్ లాక్ చేసి వెళ్దాం, ఎక్కువ దూరం వద్దు, ఇక్కడికి దగ్గరలో వ్యూ పాయింట్ ఉంది, అంతవరకు వెళ్దాం, రాత్రి వెన్నెలలో కొండల అందం వేరేగా ఉంటుంది. ఆమె మనసు అర్థం చేసుకున్నట్టు అంటూనే ఊరించాడు ఆమెని. ఆమె 2 క్షణాలు ఆలోచించాక సరే అని తల ఊపింది. ఇద్దరూ బయటికి నడిచారు. అతను డోర్ లాక్ చేశాక గేట్ బయటికి నడిచారు. వాచ్మ్యాన్ ఉండడంతో నర్మద కొంచెం ధైర్యంగానే కిరీటితో నడిచింది. అప్పటికి ఇంకా 9 గంటలే అయినా రోడ్లన్నీ సైలెంట్ అయిపోయాయి. అక్కడక్కడ ఆటోలు తిరుగుతున్న శబ్దం తప్ప వేరే ఎటువంటి శబ్దమూ లేదు. నర్మద చలికి చిన్నగా వణుకుతూ చీర కొంగును భుజం నిండుగా కప్పుకుంది. అతను జేబులో చేతులు పెట్టుకుని మెల్లగా అడుగులు వేస్తున్నాడు. కొండ ప్రాంతం కావడంతో బాగా చలిగా ఉంది. వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చారిద్దరు. అతను ముందుగా ఆ మెట్లెక్కి ఆమెకి తన చేతిని అందించాడు. ఆమె క్షణం కూడా ఆలోచించకుండా తన చేతిని అతనికి అందించింది. గుడ్ అనుకున్నాడు మనసులో కిరీటి. ఆమె తనని నమ్మగలిగితే తాను అనుకున్నది సాధించడం తేలికవుతుందని కిరీటి ఆలోచన. నర్మదని తను సొంతం చేసుకోవాలన్నదేగా అతని ఆలోచన. మరి మెల్లగా ఇద్దరూ వాచ్ టవర్ ఎక్కి అక్కడ ఉన్న బెంచ్ మీద కూర్చున్నారు. చాలాసేపు ఏమీ మాట్లాడుకోలేదు ఇద్దరు. ఆ చీకటిలో చుట్టూ ఉన్న కొండలు లీలామాత్రంగా కనిపిస్తున్నాయి. వాటి మీద మనుష్య సంచారం ఉంది అనడానికి గుర్తుగా అక్కడక్కడ మిణుకు మిణుకుమంటున్నాయి దీపాలు. ఎర్లీ మార్నింగ్ ఇక్కడికి వచ్చి చూస్తే చాలా బాగుంటుంది. చుట్టూ అందమైన అమ్మాయి తెల్లని చీర కట్టుకుని మల్లెపూలు పెట్టుకుని భర్త కోసం ఎదురు చూస్తున్నట్టుగా ఉంటాయి ఈ కొండలు. చుట్టూ దట్టమైన తెల్లని పొగమంచు. లేచి ఆమెకి ఎదురుగా నిలబడుతూ అన్నాడు కిరీటి. అబ్బా, బిజినెస్ మ్యాన్కి కవిత్వం కూడా వచ్చే నవ్వుతూ అంది నర్మద. అదే ఆమె అతనితో అంత చనువుగా మాట్లాడడం. కిరీటి మొహం పున్నమి చంద్రుడిలా వెలిగిపోయింది. ఎదురుగా పొద్దుగా ముద్దొచ్చే బుట్టబొమ్మ లాంటి అమ్మాయి కూర్చునుంటే ఋష్యశృంగుడు కూడా చెప్తాడు కవిత్వం. నవ్వుతూ అన్నాడు. ఆహా, అలాగా, నేను లావుగా ఉన్నానంటున్నారా, లేక మిమ్మల్ని మీరు ఋష్యశృంగుడితో పోల్చుకుంటున్నారా? నవ్వుతూ అడిగింది. మాటలు నేర్చిన అందమైన అమ్మాయితో వాదించడం అంటే నేను తీసుకున్న గోతులో నేను పడడమే. సో పీస్ అన్నాడు నవ్వుతూ. ఈసారి కొంచెం గట్టిగానే నవ్వింది నర్మద. ఆమె అంత ఓపెన్గా నవ్వుతుంటే కిరీటికి మేఘాలలో తేలిపోతున్న అనుభూతి కలిగింది. ఛాయ్ తాగుతారా అన్నా? ఇంతలో సైకిల్ మీద టీ ఫ్లాస్క్తో ఒక కుర్రాడు అక్కడికి వచ్చి అడిగాడు. వేడిగా ఉందా భాయ్ అడిగాడు కిరీటి. ఇప్పుడే స్టవ్ మీద నుంచి దించిన ఫ్రెష్ టీ అన్నా, అమ్మ బాగా చేస్తుంది హుషారుగా అంటూ ఫ్లాస్క్ తీసుకుని పైకొచ్చాడు ఆ కుర్రాడు. 15-16 ఏళ్ల కన్నా ఉండవు అతనికి అనుకుంది నర్మద. ఏం చదువుతున్నావు? ప్లాస్టిక్ కప్లో అతను పోసి ఇచ్చిన వేడి టీ తాగుతూ అడిగాడు కిరీటి. 9th చదువుతున్నా, ప్రస్తుతం దసరా సెలవులు, అందుకే ఇట్లొచ్చినా, లేకపోతే అమ్మొచ్చేది ఫ్రెండ్లీగా నవ్వుతూ డీటెయిల్స్ ఇచ్చేశాడు. నర్మద ఆశ్చర్యంగా చూస్తోంది కిరీటి వైపు. అతను పూర్తిగా కొత్తగా అనిపించాడు ఆమెకి. అంతవరకు ఊగిసలాడుతున్న నర్మద హృదయం మెల్లమెల్లగా కిరీటి వైపు మొగ్గు చూపడం మొదలుపెట్టింది. తర్వాత ఏమైందో తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్ వినవలసిందే. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి.